హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సురేష్. ఈరోజు మనం తయారు చేయబోతుంది గోదావరి స్టైల్ చేపల పులుసు. ముందుగా చేపలు మ్యారినేట్ చేసుకోండి. టమాటాలు మిక్సీ పట్టేసుకోండి. బెండకాయలు 1/2 కట్ చేసి పెట్టేసుకోండి. తర్వాత ఆనియన్ చాపు, తర్వాత గ్రీన్ చిల్లీ 1/2 చేసేసుకోండి ఫ్రెండ్స్. చక్కగా ఇవన్నీ కడాయి బాగా వీటైన తర్వాత దాంట్లో ఈ పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోండి. కొంచెం కసూరి మేతి కూడా వేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే అల్లం పేస్ట్ వేసుకొని మంచిగా కుక్ చేసుకున్న తర్వాత టమాటో ప్యూరీ ఉంటుంది ఫ్రెండ్స్. టమాటో మిక్సీ పెట్టేసుకుని ఏదైతే ఉందో ఆ బ్లెండింగ్ చేసుకున్న దాంట్లో వేసేసుకొని మంచిగా కుక్ చేసేసుకోండి ఫ్రెండ్స్. అట్లాగే దాంట్లో ఈ బెండకాయలు ఉంటాయి ఫ్రెండ్స్. బెండకాయలు చేపల పులుసుకి చాలా టేస్ట్గా ఉంటుంది. ఎంతో టేస్టీ అండ్ ఇంకా గోదావరి స్టైల్లో ఇలాగ చేస్తారు. అందుకని మనం ఈ విధంగా చెప్పడం జరుగుతుంది మన ఛానల్లో. ఇంకా కారం 2 స్పూన్స్, స్పైసీ చాలా పోతే ఇంకో 2 స్పూన్స్ వేసుకోండి. గరం మసాలా వేసుకోండి. అలాగే ధనియాల పౌడరు, జీరా పౌడరు వేసుకోండి ఫ్రెండ్స్. వేసుకోండి. వైట్ పెప్పర్ వేసుకోండి. బ్లాక్ పెప్పర్ వేసుకోండి ఫ్రెండ్స్ మంచిగా. తర్వాత కల్లుప్పు వేసుకోండి ఫ్రెండ్స్, రాక్ సాల్ట్ వేసుకుని ఈ మసాలా మొత్తాన్ని మంచిగా కుక్ చేసుకోండి. 2 నిమ్మకాయ సైజు చింతపండు చక్కగా జ్యూస్ తీసి పెట్టుకోండి. చక్కగా నానబెట్టుకుని గోరువెచ్చగా వాటర్ నానబెట్టుకుని అందులో చింతపండు వేసి మంచిగా చేసుకోండి. ఆ పులుసు పోసేసి చక్కగా కరివేపాకు వేయండి. అలాగే కొత్తిమీర కూడా వేయండి. ఈ మిశ్రమాన్ని ఒక 2 నిమిషాలు మంచిగా కుక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ చేపల పులుసు ఇలా మంచిగా పులుసు ఎంత బాగా కుక్ అయితే అంత టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే చేపలు మునిగేలా చూసుకొని వాటిని ముక్కలు యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముక్కలు చక్కగా 10 నిమిషాలు స్లో ఫ్లేమ్లో పెట్టుకోండి. మంచిగా కుక్ చేసుకుంటే ఈ చేపల పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది. అట్లా కుక్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక 2 అవర్స్ వదిలేసేయండి ఫ్రెండ్స్. ఈ పులుసు చాలా మంచిగా ఉంటుంది. చేపల పులుసు ఎప్పుడైనా కుక్ చేసుకున్న తర్వాత ఒక 4 అవర్స్ పక్కన పెడితే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా ఆ ఆయిల్ అయి పైకి తేలి చాలా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. నేను మా హోటల్ అలాగ చేస్తున్నాము. ఈ చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతోమంది ఆర్డర్ చేస్తారు ఫ్రెండ్స్. మన హోటల్ వచ్చేసి గీతం యూనివర్సిటీ దగ్గర, రుద్రారం, పటాన్ చెరువు ఫ్రెండ్స్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే చేయని వారు ఇంకా చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఎన్నో మంచి వీడియోలు వస్తాయని కోరుకుంటూ నేను మీ షెఫ్ సురేష్. అలాగే మన ఛానల్ని ఇంకా లైక్ చేసి పైకి తీసుకెళ్ళాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.